తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ నుంచి సభ్యులంతా మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించడానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రాజెక్టును బాంబులు పెట్టి పేల్చారా లేక ఇసుకలో పెట్టిన పేక మెడల్లా కూల్చిందా చూసి అందరూ కూడా వాస్తవాలను తెలుసుకోవాలంటూ కూడా కోరారు. ఇక ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అనే బ్రహ్మ పదార్థం పేరుతో అంచనా వ్యయం పెంచి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు ఆయన. కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు ఈ పర్యటన ముగింపు పలకాలని రేవంత్ రెడ్డి తెలిపారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పయనమయ్యారు. మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన ఈ బృందం చేయనుంది. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 4 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్యారేజీ నిర్మాణ లోపాలను ఆయన వివరించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.